హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే పిండి వంటలు అంటే పప్పలు అయితే వండుకున్నాము హైదరాబాద్కి వచ్చే ముందు. ఆ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ ఏం కావాలి పప్పలు అంటే నేను వచ్చేసి ఇంకా స్వీట్లో కొంచెం బూరెలు ఎక్కువగా తినాలనిపించింది, కొబ్బరి బూరెలు ఇంకా అవిను అండ్ అలాగే పిల్లల కోసం ఏమో కొంచెం చక్కలను గవ్వలు చేయమని చెప్పాను. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఇంకా వచ్చే ముందే ఇంకా వండుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి పండగ అయిన తర్వాతే వండుకున్నాము. మా అమ్మమ్మ అయితే వండుతుంది. మా అమ్మమ్మ ఇలాంటి పిండి వంటలు చాలా బాగా చేస్తుంది. ఇంకా చాలా మంది తీసుకెళ్ళి మా అమ్మమ్మతో అయితే వండించుకుంటారు. అంటే అందరికీ పాకం పట్టడం కుదరదు కదా, అలా అన్నట్టు. ఇంక ఇప్పుడు వచ్చేసి మేము బూరెల కోసం పాకం అయితే పొయ్యి మీద పెట్టాము, బెల్లం పాకం. నిజంగా ఇట్లాంటి కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగా వస్తాయి. నాకు అంతగా క్వాంటిటీస్ అయితే తెలియదు కానీ నార్మల్గా అయితే చూపిస్తున్నాను. ఇంకా మా ఫస్ట్ అమ్మమ్మ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత ఒక్కొక్కరం అయితే జాయిన్ అయ్యాము. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేస్తున్నాము. ఎక్కువ ప్లేస్ ఉంటుంది, బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పేసి ఇంకా మేము ఆ రోజు అత్తయ్య వారి ఇంటి దగ్గర అయితే వచ్చాము. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకా బూరెల కోసం పాకం అయితే పెట్టాము. పాకం అయితే రెడీ అవుతూ ఉంది. అలా బెల్లం పాకం తిప్పుతూ ఉండి ఒక తెల్ల ప్లేట్లో వాటర్ పోసుకుని చూస్తారు. భలే ముద్దగా వస్తే మాత్రం పాకం రెడీ అయిపోయినట్టే. ఇంకా మా అమ్మమ్మ అయితే చూస్తూ ఉంది పాకం వస్తుందా లేదా అని చెప్పేసి. ఇంకా ఇది వరకు కాలంలో అయితే అంటే నేను అప్పుడు చిన్నగా ఉన్నా, నాకు కొంచెం గుర్తుంది. ఇలాంటి పప్పలు ఏమన్నా అరిసెలు బూరెలు చేయాలంటే తెల్లవారుజామునే 3 గంటలకే లెగిచి అంటే రోట్లో బియ్యం వేసి రోకలతో అయితే దంచేవారు. బియ్యాన్ని మెత్తని పిండిలా దంచేవారు. అంత ఓపిక ఎలా ఉండేదో అప్పుడు అసలు. దంచి మళ్ళీ ఎర్లీ మార్నింగే పప్పలు వండడం అయితే స్టార్ట్ చేసేవాళ్ళు. చాలా బాగుండేది అప్పుడు. ఇంకా అందరూ అంటే వాడకట్లో ఒక 3-4 ఉంటే అందరూ కలిసి చక్కగా ఒక చోటే పప్పలు వండుకుని రోజుకి ఒకరి కోసం అయితే వండుకునేవారు. మా అమ్మమ్మ ఇలా అందరికీ వండుతాకెళ్ళేది. నేను కూడా వెనకాలైతే వెళ్తూ ఉండేదాన్ని. నాకు చాలా బాగా గుర్తుంది అది. ఇంకా అప్పుడు చేసినట్టు ఇప్పుడైతే అసలు చేయలేకపోతున్నారు. ఎవరి దగ్గర అంత ఓపికలు కూడా అయితే లేవు. అంత పిండి దంచి వండి చాలా కష్టపడేవారు. ఇప్పుడు వచ్చేసి ఏమైనా తినాలనిపిస్తే బయట షాప్స్లో రెడీమేడ్గా తెచ్చుకుంటున్నారు, లేదంటే ఇలా మిషన్లో పట్టించేసి పిండి సింపుల్గా కొద్దిగా మాత్రం చేస్తున్నారు. ఇదివరకు చాలా మొత్తంలో చేసేవారు. అసలు నాకైతే చిన్నపిల్లని మా అమ్మమ్మ వెనకాల లేదని అలా ఎవరు పప్పులు వండుతుంటే వాళ్ళ ఇంటికి చూడ్డానికి. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు ఇంకా బూర్ల కోసం పాకం పట్టాం కదా, పాకం రాగానే ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా పిండి మా అమ్మ అయితే పోస్తుంది, మా అమ్మమ్మ అయితే తిప్పుతూ ఉంది. ఇంకా చూపించాను కదా పాకం మరీ ముదురు పాకము కాదు, అలాని కొంచెం లేత పాకము కాదు, మీడియంలో ఉండాలంట బూరెలకి. ఇంకా మేమైతే పాకం రెడీ అవగానే నెయ్యి అండ్ అలాగే కొబ్బరి వేసి తర్వాత పిండేసి ఇంకా ఇలా అయితే చలివిడిలా అయితే ఇంకా పట్టేసాము. ఇంకా తర్వాత మా చిన్నమ్మమ్మ కూడా వచ్చింది. ఇంకా ఒక్కొక్కరు ఒక్కో పని అయితే చేస్తున్నారు. నేను వచ్చేసి ఇంకా ఈ బూరెలకి ఇలా అంటే లడ్డూలా చుట్టూ అయితే ఇస్తున్నాను ముద్ద. మా అమ్మమ్మ వచ్చేసి ఇంకా ఆ బూరెలు చేసి ఆయిల్లో వేస్తుంది. మా చిన్నమ్మమ్మ ఏమో తీస్తుంది. మా అమ్మ ఏమో పిల్లల్ని చూస్తూ ఉంది. మా అమ్మమ్మకు చాలా ఓసిడి ప్రాబ్లం, ఎవరు చేసిన అంతగా అయితే నచ్చదు, తనే చేసుకోవాలి. అందుకని చెప్పేసి అలా 2-3 మాత్రమే వేస్తుంది. కంపల్సరీ బూరెలు పొంగాలి, పొంగితేనే బాగుంటాయి అంట. ఒక్క బూరి పొంగపోయినా అంటే తనకు నచ్చదు. అందుకని చెప్పేసి తనే చేసి అయితే వేసుకుంటుంది. మేము చేస్తామన్నా సరే వద్దు అని అంటుంది. కానీ ఏది చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అసలు మేము కొంచెం ఎక్కువ మొత్తంలోనే వండాము బూరెలు, ఎందుకంటే మాకు కొంచెం జనాభా ఎక్కువ, అందరికి తల కొంచెం పెట్టుకుంటాం కదా, మనం వండేదే ఒకసారి పద్దాక వండం కదా అని చెప్పేసి అయితే ఇంకా బూరెలు వండిన తర్వాత ఇంకా కొంచెం చక్కలు అండ్ అలాగే గవ్వలు కూడా ఆ రోజు చేసేసాము. ఇంకా ఒకే రోజు అయితే అయిపోతుంది కదా పద్దాక ఎందుకని చెప్పేసి ఇంకా తర్వాత మా అక్క మా బుడ్డమ్మాయిలు మేము అందరం ఒక్కొక్కరికి అయితే జాయిన్ అయ్యి తల ఒక పని చేస్తూ ఉన్నాము. నేనైతే అసలు ఏం చేయలేదు, ఇలా వీడియో తీసుకోవడం అండ్ అలాగే పిల్లలు చూసుకోవడమే సరిపోతుంది నాకు. వాళ్ళకి తినిబెట్ట పడుకోబెట్ట, లేదంటే వాళ్ళు దానిలో అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఆడిపించుకోవడమే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ వీళ్ళు ముగ్గురు అయితే బూరెలు వండేశారు, మా అమ్మ, అమ్మమ్మ, చిన్నమ్మమ్మ. నెక్స్ట్ ఇంకా మా అక్క అయితే చెక్కలు అలాగే గవ్వలు ఇంకా చేసి పెట్టింది. అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ భలే చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ అసలు వీడియోస్ చాలా మెమరబుల్గా ఎప్పటికీ ఇలా గుర్తుండిపోతాయి కదా అని చెప్పి అయితే అనిపించింది నాకైతేను. ఇంకా మేమైతే ఎలా పడితే అలా ఉన్నామంటే వీడియో కోసం అలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, లేకుండా ఎలా ఉంటే అలా అయితే తీసేసాను నేనైతేను. నాకు ఐడియానే రాలేదు నేను కూడా కూర్చుని వీడియో తీసుకుంటే బాగుండు కదా అని చెప్పేసి. ఇక్కడైతే 5 జనరేషన్స్ అయితే ఉన్నాము. ఎప్పుడు ఇలా 5గురిని పెట్టి ఒకసారి వీడియో తీద్దామన్నా నాకైతే అసలు కుదరడం లేదు. ఇంకా కర్ర పక్కన పెట్టి కూర్చున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఏజ్ అయితే అయిపోతూ ఉంది. నెక్స్ట్ పొయ్యి దగ్గర కూర్చున్నది మా అమ్మమ్మ, నెక్స్ట్ మా అమ్మ, తర్వాత నేను, నా పిల్లలు. ఎప్పుడు తీద్దామన్నా కుదరడం లేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మా అక్క, మా చిన్నమ్మ, మావయ్య, పిల్లలు అందరం కలిసి చాలా సరదాగా టైం అయితే స్పెండ్ చేసాము. అందుకే అంటారు సంక్రాంతి పెద్ద పండుగ అని చెప్పేసి. కంపల్సరీ అప్పుడు ఎక్కడ లేని వాళ్ళందరూ ఊరికైతే వస్తారు, కూతుళ్ళు, అళ్ళు, చుట్టాలు అందరూను. మీరు కూడా ఊరికి వెళ్ళారో లేదా నాకైతే కమెంట్ చేయండి. మేము పప్పలన్నీ వండుకుని మా ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. డూ సబ్స్క్రైబ్.